ఇక పర్యావరణం పట్ల బాధ్యత ఉన్న వారికి ఇది చాలా ముఖ్యమైన అంశం. పునఃవిక్రయ విలువ లేదా రీసేల్ వాల్యూ కూడా ఒక ముఖ్యమైన అంశమే. కొన్ని సంవత్సరాల క్రితం సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనడానికి ప్రజలు వెనకాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల రీసేల్ విలువ దాని బ్యాటరీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇక మార్కెట్ పరిపక్వత చెందుతున్నటువంటి కొద్దీ సెకండ్ హ్యాండ్ ఈవీ మార్కెట్ కూడా మెరుగుపడుతోంది. మరోవైపు పెట్రోల్ స్కూటర్లకు చాలా కాలంగా ఒక స్థిరమైన ఊహించదగినటువంటి రీసేల్ మార్కెట్ ఉంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అమ్మడం ఇంకా సులభం. ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్లకు కొద్దిగా మెరుగైన రీసేల్ విలువ ఉన్నప్పటికీ ఈవీల పునర్విక్రయ విలువ కూడా వేగంగా పుంజుకుంటోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని 5 ఏళ్ల కాలానికి మొత్తం యాజమాన్య వ్యయాన్ని లెక్కిస్తే కనుక అసలు చిత్రం స్పష్టమవుతుంది. మీరు సంవత్సరానికి 10,000 కిలోమీటర్లు ప్రయాణిస్తారని అనుకుందాం. 5 ఏళ్లలో ఒక పెట్రోల్ స్కూటర్ కోసం మీరు మొత్తం పెట్టే ఖర్చు, కొనుగోలు ధర ప్లస్ పెట్రోల్ ప్లస్ సర్వీసింగ్ ప్లస్ సుమారు 2,20,000 నుండి 2,60,000 రూపాయల వరకు ఉంటుంది. అదే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పెట్టే మొత్తం ఖర్చు అయితే కొనుగోలు ధర ప్లస్ కరెంట్ బిల్ ప్లస్ సర్వీసింగ్ కేవలం 1,20,000 నుండి 1,50,000 రూపాయల మధ్యలోనే ఉంటుంది. అంటే 5 ఏళ్ల వ్యవధిలో ఎలక్ట్రిక్ స్కూటర్ వాడకం ద్వారా మీరు దాదాపు ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదా చేయగలరు. ఇంత విశ్లేషణ తర్వాత తుది తీర్పు ఏమిటి?